తాజా వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన సిఐఎస్ఎఫ్ బీజీ ప్రవీర్ రంజన్. పోలీస్ బ్యారక్స్ మైదానంలో దేశభక్తిని ప్రతిబింబించేలా జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. విశాఖలో తొలిసారిగా ఘనంగా దక్షిణ కోస్తా రైల్వే 15 ఆగస్టు వేడుకలు. మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించిన దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్. జిల్లా కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి తన అనుచరుల అధికారులు ఉద్యోగులతో కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య ఫలాలను ప్రతి ఒక్కరూ అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం అక్కడున్న వారికి స్వీట్లు పంచుతూ ఒక్కొక్కరికి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయనగరం జిల్లా ఆర్మూర్ రిజర్వ్ విభాగంలో ఆగస్టు 15న జిల్లా పోలీస్ శాఖ తరపున ఘనంగా నిర్వహించారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా ఎస్పీఆర్ దామోదర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ఎస్పీ సాయుధ బలగాల నుండి గౌరవవందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ఎస్పీఆర్ దామోదర్ ఐపీఎస్ పోలీసు అధికారులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి స్వీట్లను చాక్లెట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ పి కిరణ్ కుమార్, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు అత్యంత వైభవంగా దేశభక్తిని చాటే విధంగా స్ఫూర్తిదాయకంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు, పేదరిక నిర్మూలన, ఎన్ఆర్ఐ సాధికార సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీఆర్ దామోదర్ వెంటరాగా ప్రత్యేక వాహనంలో పరేడ్ తిలకరించారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి తమ సందేశాన్ని వినిపిస్తూ మన జిల్లాను ఆదర్శ జిల్లాగా నిలబెడదామని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని చెప్పారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర ప్రముఖ చిత్రం మారబోతుందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణను అమలు చేస్తున్నామని అన్నారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి చేస్తున్న కృషిని, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను, కార్యక్రమాలను మంత్రి వివరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఉదయం 8:59 జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి వేదిక వద్దకు చేరుకోగా 9:03 ముఖ్య అతిథి కొండపల్లి శ్రీనివాస్ సభా ప్రాంగణానికి విచ్చేశారు. 9:04 వందే మాతరం పూర్తి గేయ గీతాలపనలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం గౌరవ మంత్రిచే జాతీయ పతాకావిష్కరణ, పోలీస్ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరణ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం మంత్రి జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని వినిపించారు. డాగ్ షో తిలకించి శిక్షకులను ప్రత్యేకంగా మంత్రి అభినందించారు. ప్రముఖులు, అధికారులు అతిథుల వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. విజయనగరం వారు
గౌరవ వందనాన్ని ప్రధాన గౌరవ వందన వేదికపై అందిస్తున్నారు. వీరిమట్టి తదుపరి సైనిక్ స్కూల్ కడియన్ కమాండర్ పీయూష్ రాణా నేతృత్వంలో నిజమైన ఘనమైన చారిత్రకమైనటువంటి కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యార్థులు వారి యొక్క అలతి పదఘట్టనలతో కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టుల అభివృద్ధితో పాటు ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, నైపుణ్య అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తుంది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, పేదరిక నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా స్వావలంబనతో కూడిన అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. అదే లక్ష్యాలతో అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దడానికి స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించబడింది. స్వర్ణాంధ్ర సాధనలో పరిశ్రమలు, ఉపాధి, మౌలిక వసతులు, వ్యవసాయం, విద్య, వైద్యం, నైపుణ్య అభివృద్ధి, మహిళా సాధికారత, పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. విజయనగరం జిల్లా కూడా ఈ లక్ష్య సాధనలో ముందుకు సాగుతుంది. వ్యవసాయ, పారిశ్రామిక, విమానయాన, పర్యాటక, మౌలిక వసతులు తదితర రంగాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫలితంగా కేపీఐ జిల్లాల ర్యాంకింగ్లో 86% స్కోరుతో ఏ గ్రేడ్ సాధించిందని, మరి 90% పైగా స్కోర్ సాధించి A+ గ్రేడ్కు చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. విజయనగరం జిల్లాలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా పోలీస్ బ్యారెక్స్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేస్తూ ప్రదర్శించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన శకటాలకు అధికారులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ పోటీల్లో నారా లోకేష్ చూస్తున్న విద్యాశాఖ సమగ్ర శిక్ష శకటానికి మొదటి బహుమతిగా లభించగా, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ శకటం ద్వితీయ బహుమతికి దక్కించుకుంది. అలాగే డిఆర్డీఆర్ శకటానికి తృతీయ బహుమతి దక్కింది. వీటితో పాటు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ డ్వామా, అగ్నిమాపక శకటాలు కన్సలేషన్ బహుమతులు సాధించాయి. దేశభక్తిని, ప్రభుత్వ సేవల తీరును ప్రతిబింబించిన ఈ శకటాల ప్రదర్శన పరేడ్ మైదానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయనగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ముందుగా వివిధ సేవా పథకాలను సాధించిన జిల్లా పోలీసు అధికారులకు
ప్రశంసా పత్రాలు అందించి ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీఆర్ దామోదర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. విజయనగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అత్యంత వైభవంగా నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాగ్ షో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. వేడుకల అనంతరం నిర్వహించిన ఈ ప్రదర్శనలో భాగంగా జాగిలాలు తమ నైపుణ్యాలు, చురుకుదనాన్ని ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. నేరాలను ఛేదించడంలో, అనుమానాస్పద వస్తువులను పసికట్టడంలో పోలీస్ జాగిలాలు ప్రదర్శించిన ప్రతిభ అందరి ప్రశంసలను అందుకుంది. ఈ సందర్భంగా అద్భుతమైన విన్యాసాలు ప్రదర్శించిన జాగిలాల శిక్షకులను ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. గంజాయిని ఏ బ్యాగ్ లో ఉందో ఎలా పట్టుకొని పెద్దలకి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జనానికి తెలియజేస్తుందో చూడండి. ఇంతకు ముందు బ్రహ్మపురి ప్యాసింజర్ ట్రైన్ లో వెరీ గుడ్ అండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీకు అందరికీ చూడడానికి అవ్వదు కాబట్టి చెబుతున్నానండి. ఏ బ్యాగ్ లో ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతుందో మన డాగ్ రుద్ర జిల్లా పోలీస్ గర్వోన్నతి పొందేలా గౌరవ హడ్డిల్స్ ఎలాగా జంప్ చేసుకుంటూ వెళ్తుందో, మన కృత్రిమంగా ఏర్పాటు చేసిన ప్రతి హడ్డిల్ని తన టార్గెట్ తీసుకొని వస్తుంది. టార్గెట్ నోట పట్టుకొని నోట్లో ఖర్చుకొని తన లక్ష్య గట్టిగా సపోర్ట్ కొట్టాలండి. ఒక్కొక్క విజయానికి ఒక్కొక్క హద్దులు పాస్ అయ్యేటప్పుడు మనం మన కర్తాల ధ్వనులతో వారి యొక్క కృషిని. విజయనగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా సాగాయి. ఈ వేడుకలో భాగంగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అనుకోకుండా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఏ విధంగా నియంత్రించాలి, మంటల బారిన పడకుండా ప్రాణ ఆస్తి నష్టాలు ఏమాత్రం జరగకుండా ఎలా తప్పించుకోవాలి అనే అంశాలపై అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలపై సిబ్బంది ప్రదర్శించిన తీరు అక్కడికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలను ఎంతగానో ఆలోచింపజేస్తూ చైతన్యపరిచింది. పరిస్థితి లేనప్పుడు మనకి అందుబాటులో ఏదైనా ఇప్పుడు మళ్ళీ చెప్పినట్టు ఆయిల్ పైప్ ఒక దుప్పటిని కానీ దసరిగా ఉండే బంతలు కానీ తగ్గించి దాని చుట్టూ ఒకసారిగా క్లోజ్ చేస్తే ఆక్సిజన్ కట్ అయిపోయి అక్కడ అగ్ని ప్రమాదం అనేది క్లోజ్ అయిపోతుంది. అంతేగాని ఒక గ్యాస్ లీక్ అయితే వెంటనే పరిగెత్తి దాన్ని గాలి చేస్తే ఏం కాదు, ఎందుకంటే గ్యాస్ వస్తుంది కాలిపోతుంది. అది నో ప్రాబ్లం, మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదండి. కానీ ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయినప్పుడే క్లోజ్ చేయండి, ఆపేయండి. సో కొన్ని సందర్భాల్లో కొన్ని దాన్ని జీవో దానికి సరిపడా బకెట్ని పెట్టి ఆఫ్ చేయొచ్చు, క్లోజ్ చేయండి. సో అప్పుడు ఆ ఆక్సిజన్ కట్ అయితే ఆటోమేటిక్గా ఆ బయట అవుతున్న ప్లేస్ వెళ్ళలేనప్పుడు ఇది ఒక 70 to 80 డిగ్రీ టెంపరేచర్ రీచ్ అవ్వగానే ఆటోమేటిక్గా అక్కడ మనం క్లోజ్ చేసి అందులో బయట అది అక్కడ బ్లాక్ అయ్యింది. ఆయా ప్రశంసా పత్రాలు పొందే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ ప్రశంసా పత్రాలు భౌతిక అంశాన్ని విజయవంతం చేయవలసిందిగా మీకు అందరికీ ముందుగానే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీస్ బ్యారెక్స్ పరేడ్ మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.
దేశభక్తి పాటలకు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరి మనసులను ఉప్పొంగేలా చేశాయి. కార్యక్రమం ఆద్యంతం విద్యార్థుల ప్రతిభను తిలకించిన ప్రేక్షకులు పులకించిపోయారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీఆర్ దామోదర్ తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి విద్యార్థులను అభినందించారు. सिंदूर हटाने का अंजाम क्या होता है, हर भारतवासी की तरफ से सैल्यूट కొమ్ములు విధించిన కోరికలాంటి అడవిని కలుచుకుంటూ చేసి ఎన్నో యుద్ధ పోరాటాలు గెలిచి స్వాతంత్రం వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజల కోసం ఆఖరి క్షణం వరకు వీళ్ళతో పాటు పోరాడిన ఎందరో వీరుల కోసం శిరస్సు వంచి జోహారు తెలుపుకుందాం. విజయనగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను రాష్ట్ర చిన్న సూక్ష్మ మధ్య తరహా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీఆర్ దామోదర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పథకాల లబ్ధిదారులకు అవసరమైన ఉపకరణాలను, ఆర్థిక సహాయానికి సంబంధించిన పత్రాలను ప్రముఖుల చేతి మీదుగా అందజేశారు. ప్రభుత్వ శాఖల స్టాల్స్ ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మరియు నూతన విధానాలను అధికారులు మంత్రికి వివరించారు.
స్వాతంత్ర్య ఫలాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవలో పునరంకితం కావాలని జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి రామ్ సుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణంలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కమిషనర్ బాలస్వామి ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. కస్బా హైస్కూల్ విద్యార్థులు సాముగారెడ్డితో స్వాగతించారు. స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో అక్కడికి వచ్చిన విద్యార్థులతో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి కొద్దిసేపు ముచ్చటించారు. మిఠాయిలు పంచిపెట్టారు. పతాకావిష్కరణ అనంతరం మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగధనుల ఆత్మార్పణ ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించడం మన అదృష్టంగా భావించాలన్నారు. నాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాన్ని నిరతని ఆదర్శంగా తీసుకొని మరింత మెరుగైన ప్రజాసేవ అందించి మన్ననలు పొందాలన్నారు. విధులలో ప్రతిభ కనబర్చిన పలువురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బాలస్వామి, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ గారైన శ్రీ రామ్ సుందర్ రెడ్డి గారు, ఐఏఎస్ గారు ఈరోజు ఫ్లాగ్ రైజ్ చేయడం జరిగింది. ఈ జెండా ఎగురవేత కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలిసిన విషయమే మన దేశ గొప్పతనం. మన దేశంలో వాక్ స్వాతంత్ర్యంతో సహా, ఆస్తి హక్కుతో సహా ప్రతి ఒక్క అంశంలో కూడా మనం ఎంత స్వాతంత్ర్యంగా బతుకుతున్నామో తెలియాలి అంటే, స్వాతంత్ర్యం ఇంకా పూర్తి స్థాయిలో లేని కొన్ని దేశాల్లోని పరిస్థితులు మనం గమనిస్తున్నాము. ఇంకా మన పక్క పొరుగు దేశాల్లో ఆడపిల్లలు చదువుకోవడానికి కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనము దేవుడి దయ వల్ల ఉన్నత స్థానాల్లో మున్సిపల్ కార్పొరేషన్తో పనిచేస్తున్నాము. పనిచేయడానికి ఏదైతే మన డ్యూటీ ఛార్జీలు అయితే పునరంకితమై ప్రజాసేవలో ఉండాలని చెప్పి విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తొలిసారిగా ఘనంగా నిర్వహించారు. నూతన విమానాశ్రయంలో జరిగిన ఈ తొలి స్వాతంత్ర వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. సిఐఎస్ఎఫ్ సిబ్బంది నిర్వహించిన క్రమశిక్షణతో కూడిన మార్చ్ ఫాస్ట్, వివిధ విన్యాసాలు, ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విమానాశ్రయ భద్రతలో సిఐఎస్ఎఫ్ కీలక బాధ్యత. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. విమానాశ్రయ భద్రతకు సంబంధించిన కీలక బాధ్యతలను సిఐఎస్ఎఫ్ కు అప్పగించడం ద్వారా ప్రయాణికులకు భద్రత, విమానాశ్రయ ప్రాంగణ రక్షణ, సున్నితమైన ప్రాంతాల పర్యవేక్షణకు ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఏర్పాటైంది. విమానాశ్రయాల భద్రతలో సిఐఎస్ఎఫ్ కు దేశవ్యాప్తంగా ప్రత్యేక అనుభవం ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిఘా వ్యవస్థలు, శిక్షణ పొందిన సిబ్బందితో విమానాశ్రయ భద్రతను మరింత పటిష్టంగా నిర్వహించడమే సిఐఎస్ఎఫ్ లక్ష్యంగా పనిచేస్తుంది. సిఐఎస్ఎఫ్ దేశంలోని కీలక మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాలు తదితర ప్రాంతాలలో భద్రతలో ప్రత్యేక బాధ్యతలు నిర్వహిస్తుంది. ధన్యవాదాలు. दर्शकों से अपेक्षा करते हैं कि जोरदार तालियों के साथ हमारे कमांडर का अभिनंदन करें। पिरामिड पोजीशन। Thank you, sir. Seen as synonymous. CEO of Mopa Airport, Goa. I had visited Mopa some time back, and he was
That's where he broke me the news that I'm being shifted to Bhogapuram. That was the day when I came to know that he's moving from Mopa to Bhogapuram. Because I think the GMR group trusted Mr. Kalra to execute the project in a record time. And congratulations to Mr. Kalra and all your team members who have done this remarkable feat in just 31 odd months. Indeed, it's actually a matter of great pride. For the people of Andhra Pradesh, especially North Andhra Pradesh, Bhogapuram Airport was a dream. And it is now a dream come true. Because North Andhra Pradesh was one area which seemed to be lagging behind despite having all the best resources. Lagging behind only in terms of the aviation industry progress. We wanted a world-class airport always at this place, and now it has become a reality. What I can see from outside, and my first impression of this airport is that it is a wonderful airport with a wonderful surrounding, I would say. And the moment you enter the airport, you get a very good feeling, which I got today in the morning. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత జెండా వందనం చేసి కోర్టు ఆవరణలో జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఇతర న్యాయమూర్తులు, బార్ ప్రెసిడెంట్ రమేష్, ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలో గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహించారు. So this is the 80th Independence Day we are all celebrating. In view of the celebration, we have conducted many competitions to the staff, and also the advocates are also participated in the said program. We are very happy that the potential or mettle shown by our staff. Why I am so enthusiastic about speaking about our staff is that they have many strengths and inbuilt strengths through which we could achieve good work turnout, and also the rule of law can be upheld. Especially the rule of law was enunciated against the arbitrariness and also to promote the supremacy of law, which was greatly profounded through our fundamental rights and other articles enunciated in the Constitution. భారత స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి వారి జీవితాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. ఎంతో మంది ప్రాణాల త్యాగ ఫలితమై నేడు స్వాతంత్ర్యాన్ని మనమంతా అనుభవిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల నాయకులు జి ఈశ్వర్ కౌశిక్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎనభై సంవత్సరాలుగా ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ స్వతంత్ర జీవనాన్ని కొనసాగిస్తున్న భారతీయులందరూ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా గర్వంగా ఈ వేడుకలు జరుపుకోవాలి, ఈ వేడుకల్లో పాల్గొనాలి. బ్రిటిష్ వారి పరిపాలనలో అష్ట కష్టాలు పడుతూ భారతీయులు జీవనం కొనసాగించడానికి కూడా కష్టపడుతున్న పరిస్థితిలో మన పూర్వీకులు, అలనాటి మహానుభావులు ఎంతోమంది ముందుకొచ్చి మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, బ్రిటిష్ వారు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి, మా స్వతంత్రాన్ని మాకు ఇవ్వాలని కోరిన మీదట అనేక పోరాటాలు జరిగి అనేక మంది ప్రాణాలు అర్పించి ధనాన్ని, ఆస్తుల్ని పోగొట్టుకొని
చేసిన పోరాట ఫలితమే ఈనాటి మన భారతదేశం స్వతంత్రంగా జీవించడానికి ప్రాణం పోసిన పరిస్థితులని. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారన్నారు. వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రగతి పదంలో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. యువత మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ నాయకులు, పార్టీ జిల్లా కార్యదర్శి ప్రసాద్ లక్ష్మీ వరప్రసాద్, ఐవీపీ రాజు, ఏఎంసీ చైర్మన్ కరోతు వెంకట నరసింహరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారు ఈ స్వాతంత్రం దేశం పట్ల వారికున్న అంకిత భావాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరం కూడా ఈరోజు ఎంత స్వేచ్ఛగా స్వాతంత్రంగా మనం బతుకుతున్నాం, చాలా స్వేచ్ఛగా మనం జీవిస్తున్నాం అంటే దానికి పూర్వీకులు, మన స్వాతంత్ర సమరయోధులు వారిచ్చిన మనకి ఈ ధైర్యం, వారిచ్చిన ఫలాలు మనం అనుభవిస్తూ భవిష్యత్తు భావితరాలకు కూడా మనం అందించాలంటే మనం ఈ దేశం పట్ల, ఈ సమాజం పట్ల దేశభక్తి కలిగి ఉండాలి. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనసు అన్నట్లుగా గురజాడ వారు చెప్పినట్లుగా ఈ దేశం పట్ల, ప్రజల పట్ల మనం అందరం కూడా ఒక బాధ్యతతో చేయవలసిన అవసరం ఉంది. నగరంలోని యేసు ప్రేమాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్ సంజయ్ హాజరయ్యారు. సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. స్వాతంత్ర సమరయోధులు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశ భవిష్యత్తుకు యువత నడుభూమించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ అలజంగి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 1885 నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో నుంచి అలాగే క్విట్ ఇండియా మూవ్మెంట్ వరకు మన గాంధీజీ గారు స్థాపించిన యంగ్ ఇండియా పత్రిక వరకు కూడా క్రైస్తవుల యొక్క పాత్ర, నాయకత్వం ఎంతో ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. మనందరికీ తెలిసిన వ్యక్తే జోసెఫ్ కొర్నేలియస్ కుమరప్ప గారు, వెరీ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ మన గాంధీజీ గారు, వారితో ఉద్యమంలో పాల్గొన్నారు. అలాగే కాళీచరణ్ చటర్జీ గారు, బెనర్జీ గారు బెంగాలీకి రాష్ట్రానికి చెందినవారు. అలాగే మా జిల్లా పక్కన రాష్ట్రంలో ఉన్న ఒడిశా రాష్ట్రానికి చెందిన మధుసూదన్ దాస్ గారు కూడా, ఇలా క్రైస్తవులు ఎంతోమంది స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉన్నారు. ఈ స్వతంత్రం మనకి బ్రిటిష్ సంఖ్యల నుంచి మనం విడిపించబడ్డాం. కాకపోతే ఒక విషయం క్రైస్తవులకు మేము చెప్పే విషయం ఏమనంటే, బ్రిటిష్ వారు క్రైస్తవైన భారతదేశాన్ని తెచ్చారంటారు, కానీ అది కాదు. యేసుప్రభు వారి శిష్యులైనటువంటి ఒక ఆయన సెయింట్ థామస్, ఆయన కేరళకు వచ్చి మొట్టమొదటిగా సువార్త ప్రకటించారు. 52వ సంవత్సరంలోనే భారతదేశానికి క్రైస్తవం వచ్చింది. అప్పటి నుంచి క్రైస్తవం మనుగడలో ఉంది. మొదటి క్రైస్తవులు కూడా ఆ యొక్క కేరళలో ఉండే బ్రాహ్మణ సమాజానికి చెందినటువంటి వారు అక్కడ క్రైస్తవులు. ఆ తర్వాత అలాగే అంచెలంచెలుగా అది అభివృద్ధి చెందింది. ఆ థామస్ గారే చెన్నైలో ఆయన మొట్టమొదలు ఆయన్ని హతమార్చారు. అయినప్పటికీ ఈ రోజు వరకు క్రైస్తవం భారతదేశంలో సాగుతుంది. మొట్టమొదటిగా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశానికి క్రైస్తవం వచ్చింది. నగరంలోని ఆబాద్ వీధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరుడు అస్లాం మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. స్వాతంత్ర సమరయోధులు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారని, వారి త్యాగాల ఫలితమే నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు. 14 अगस्त की रात 11 बजे के बाद सबसे पहली बार झंडा फहराया गया था और उसके बाद फिर 14 अगस्त की 11 बजे रात के बाद से जो झंडा फहराया गया सबसे पहली बार 1947 में, उसके बाद से हम लोग 15वीं तारीख की सुबह से झंडा फहराना शुरू किए हैं। उसी निस्बत को बरकरार रखते हुए मुजाहिदीन आज़ादी ने जो कुछ भी हमें हिंदुस्तान को एक तोहफ़ा के तौर पर दिया, उस चीज़ को पैगाम के तौर पर तमाम को आम करने के लिए हम लोगों ने भी फहराया है। इंशाअल्लाह हमेशा हमारे मदरसे में इस तरह का मामला होता रहेगा, क्योंकि हम एक सच्चे हिंदुस्तानी हैं और एक ముస్లింలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇక్కడ మా మదర్సా ఉంది,
కొన్ని సంవత్సరాల నుంచి ఈ మదర్సా ఇక్కడ స్థిరపడింది. ఈ మదర్సా సభ్యులే కాకుండా విజయనగరంలో ఉన్న ఇమాములు, అలాగే ఈ మదర్సా స్టూడెంట్స్, ఈ ఆబాద్ వీధి అందరూ కలిసి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అయితే ఈ స్వాతంత్ర దినోత్సవం అని జరుపుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇస్లాంకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ కంట్రీలో ఉన్నామో ఆ కంట్రీ యొక్క ప్రేమ, అభిమానం మరియు ఆ కంట్రీ యొక్క వఫాదారీ అంటారు హిందీలో, ఉర్దూలోని. అంటే మన యొక్క నిరూపించుకోవడం, ఒక జాతీయతను నిరూపించుకోవడం, జాతీయత పట్ల గౌరవం ఉంచుకోవడం, ప్రేమ ఉంచుకోవడం, ఇది ఒక పార్ట్ అన్నమాట. ఈ గుణాలు ప్రతి ముస్లింలో ఉండాలి. విజయనగరంలోని 5వ బెటాలియన్ ఏపీఎస్పీ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన 5వ బెటాలియన్ కమాండెంట్ వై రవిశంకర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పరేడ్ కంటిజెంట్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన మొత్తం 24 మంది అధికారులు, సిబ్బందికి ఆయన సేవా పతాకాలను ప్రదానం చేశారు. అనంతరం కమాండ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోలీస్ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించి సమాజానికి మేలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అడిషనల్ కమాండెంట్ సి రాజారెడ్డి, అసిస్టెంట్ కమాండర్లు వివి అప్పారావు, జీవి ప్రభాకర్ రావు, డివి రమణమూర్తి, ఎం గోపాలకృష్ణ, యూనిట్ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యం వహిస్తున్నారు. శ్రీకాంత్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ వారు ఆరోగ్యం వహిస్తున్నారు. భోగాపురం తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లిమర్లి ఎమ్మెల్యే లోకం నాగమాధవి జెండా ఆవిష్కరణ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రక్షక కవచం ఏర్పాటు చేసుకుని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆలోచనతో ముందుకు సాగుతున్నామని, అదే బాటలో రాష్ట్ర మంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని, అలాగే క్రీడల్లో కూడా బాగా రాణించి ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులను, మిఠాయిలను ఎమ్మెల్యే లోకం మాధవి, తహసీల్దార్ హేమంత్ కుమార్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ చంద్రమౌళి, వివిధ శాఖ అధికారులు, జనసేన నాయకులు, రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని జాతీయ గీతాలను ఆలపించారు. భారతమాత గౌరవం కాపాడడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి అందులో అధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసి ముందు వరుసలో ఉన్న వ్యక్తి ప్రస్తుత ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు. శ్రీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా భారతదేశాన్ని ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరిని కాపాడుతూ, ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, మరి ఈరోజు వికసిత్ భారత్ లక్ష్యంగా ఆయన ప్రతి అడుగు ముందుకు వేయడం జరుగుతున్నారు. ఎస్కోట పట్టణ కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో తహసీల్దార్ డి శ్రీనివాసరావు అధ్యక్షత నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్సీసీ విద్యార్థుల నుంచి గౌరవవందనం స్వీకరించిన అనంతరం వందే మాతరం గీతాలపనలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనే సంక్షేమాలకి మొట్టమొదట 83లో ముఖ్యమంత్రిగా ఆయన స్వీకారం చుట్టి ఆనాటి నుంచి ఈనాటికి వస్తున్న ప్రభుత్వాలు వాటిని కొనసాగించుకుంటూ ఇవాళ సమాజ సేవ కోసం ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెద్ద మనసుకు మరి మోడీ గారు, మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు పెద్ద మనసుతో అనేక సంక్షేమాలకి రాష్ట్రానికి చేయూత అందిస్తూ
మనమందరం కూడా ఈనాటి ఈ సమాజంలో స్వాతంత్ర్య భారతదేశం 80వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పార్తీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్తీపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతదేశం నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా అపారమైన అవకాశాలకు నిలయంగా ఎదుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లోనూ దేశ ప్రజలకు విస్తృత అవకాశాలను అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. బయటికి రావాలని ఆలోచన ఉండే వ్యక్తిగా చెప్తున్నానండి. ఊరంటే చాలా అభిమానం. ఈ ఊరి కోసం ఖచ్చితంగా మనం అందరం కష్టపడదాం. ఈ ఊరు కూడా మన దేశంలో భాగమే కాబట్టి, మన రాష్ట్రంలో భాగం కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు నుంచి మన ఇంటిని మనం శుభ్రం చేసుకున్నాం. అలాగే చెప్పేసి అట్లీస్ట్ పక్కింటి వేయడం కాదు, మన ఇల్లు శుభ్రం చేసుకోవడం అంటే మన ఇంటిని మన కాలనీని నీట్గా చేసుకున్నాం. ఇంకా స్వచ్ఛంద్రలో పార్వతీపురం ముందుండాలనేది ఈ యొక్క దినోత్సవం ఏదైతే ఇండిపెండెన్స్ డే నిర్ణయం తీసుకున్నామని అందరికీ తెలియజేస్తూ, దేశాభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి అన్ని రంగాల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భోగాపురం మండల పరిషత్ ఎంపీపీ ఉప్పాడ అనుషారెడ్డి పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ రోజు భోగాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉప్పాడ అనుషారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చెందిన ఉపాధ్యాయులు బాగా పనిచేసి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంపై ఆమె అభినందించారు. ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో రాణించి గ్రామానికి మండలానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకుని రావాలని విద్యార్థులకు హితబోధ చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వివిధ శాఖల అధికారులకు సుమారు 63 మందికి వారి విధుల బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్న వారిని గుర్తించి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఎందుకంటే ఆ కాలంలో మాట్లాడడానికి కాదు కదా, అసలు దేనికి కూడా ఉండేది కాదు. మన ఇంట్లో ఉన్నా సరే సురక్షితంగా ఉంటామన్న నమ్మకం లేని రోజుల్ని మన దేశ ప్రజలు చూసారు. ఆ టైంలో ఒక 347 సంవత్సరాలు అలాగా మనం వాళ్ళ దగ్గర బానిసల్లాగా ఉన్నాం విదేశీయుల దగ్గర. సో అంత కష్టపడి ప్రాణాలు త్యాగం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో, కొంతమంది ఫైట్ చేయకుండా మాట్లాడుకుని వెళ్ళిపోదాం అన్న టైప్లో మహాత్మా గాంధీ గారు ఉంటే, ఇంకో కొంతమంది ఏమో ఫైట్ చేసినా సరే మన ప్రజలందరూ. విజయనగరం జిల్లా గరివిడి మండలం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బంగారాజు ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు హాజరయ్యారు. కార్యాలయం ఆవరణలో జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో చురుగ్గా పనిచేసిన ఉద్యోగులను ఎంపిక చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను ఎంఆర్ఓ బంగారాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో గరివిడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల పార్టీ అధ్యక్షుడు సారిపాక సురేష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. శృంగవరపుకోట మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవంకు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగాల ఫలితమే మనం నేడు అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం సిద్ధించి 80 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆనాటి సమరయోధుల ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కుల మత విభేదాలు లేకుండా మనమంతా భారతీయులమనే ఐక్యమత్య భావంతో ముందుకు సాగాలన్నారు. ఖచ్చితంగా ప్రాంతాలు అభివృద్ధి చెందే అటువంటి దిశగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలు మారాలని, మన స్వతంత్రం వచ్చింది 80 సంవత్సరాలు కూడా ఇంకా మనం ఎవరో వస్తారో ఏదో చేస్తారని ఎదుర్చూపులు లేకుండా మనందరూ మనం నిలబడాలనుకుంటే మంచి సమాజం నిర్మించుకోవాలంటే మనందరూ ఆలోచనలు ముందుకెళ్ళాలి. అలాగే యువత ముఖ్యంగా దీంట్లో పాత్ర పోషించాలి. అలాగే మహిళలు దీంట్లో ముఖ్యమైన పాత్ర పోషించి మళ్ళీ మనం స్వతంత్రం కోసం ఎలాగైతే ఉద్యోగం చేస్తామో ఇదే మనకు వచ్చి స్వతంత్రాన్ని ఆ శ్రేష్ఠ వాయిని మనందరం కూడా అనుభవించడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే
ఈ వ్యవస్థ అంతా కూడా ఒక 4 కార్పొరేట్ కంపెనీల్లోనో, లేకపోతే 4 రాజకీయ పార్టీల్లోనో, లేకపోతే 4 కుటుంబాల్లోనో, 4 కులాల్లోనో ఈ వ్యవస్థ అంతా కూడా ఉండిపోయింది. అలా కాకుండా స్వేచ్ఛావాయువు జీవించాలి, ప్రతి ఒక్కరికి గౌరవం రావాలి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలు అభిప్రాయాలను తెలుసుకునేందుకు పార్తీపురం పట్టణంలోని 4వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులు మధ్య సోదరులు కృష్ణమోహన్, వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్తీపురం ఎమ్మెల్యే బోడెల విజయచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయచంద్రతో పాటు ఆయన సతీమణి అనుష ఇంటింటికి వెళ్లి వార్డు ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఆయా పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పురస్కరించుకొని విజయనగరం రైల్వే ఇన్స్టిట్యూట్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని ప్రతిబింబం చేస్తూ అందరినీ మంత్రముగ్ధులు చేశాయి. ఈ వేడుకల్లో నగరానికి చెందిన ప్రసిద్ధ నారాయణ నృత్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అత్యంత ఆకట్టుకున్నాయి. దేశ స్వాతంత్ర్యం సమరయోధుల త్యాగాలను, భారత జాతి ఘనమైన చరిత్రను చాటి చెప్పేలా వారు చేసిన అభినయం ప్రేక్షకుల హృదయాల్లో దేశభక్తి భావాలను ఉప్పొంగేలా తలపించింది. లయబద్ధమైన సంగీతానికి తగ్గట్టుగా వారు ప్రదర్శించిన భరతనాట్య, జానపద రీతులు ఆ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాతంత్ర సమరయోధుల త్యాగ స్ఫూర్తిని కలకు కట్టేలా చిన్నారులు తమ కళా ప్రదర్శన ద్వారా భారతీయ సంస్కృతి, జాతీయ భావాలను అద్భుతంగా ఆవిష్కరించారు. శ్రీపాద విచలిత క్షీరామురాసి శ్రీపాద విచలిత క్షీరామురాసి. పార్తీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో అరుదైన పుట్టగొడుగు కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గుమలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో 3 కేజీల బరువు అతిపెద్ద పరిమాణంలో ఉన్న పుట్టగొడుగు లభించింది. గతంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద పుట్టగొడుగు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే దాని జాతి, విషపూరిత లక్షణాలపై నిపుణులు నిర్ధారణ లేకుండా ఆహారంగా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పుట్టగొడుగు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ పై దాడి చేసి ఆటో సెల్ ఫోన్ దోచుకున్న కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు విజయనగరం డీఎస్పీ రాఘవులు తెలిపారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రైమ్ నెంబర్ 162/2026 US 309 క్లాస్ 6 BNS విశాఖపట్నంకు చెందిన ఆటో డ్రైవర్ దారా వెంకునాయుడు 13/14 ఆగస్టు 2026 అర్ధరాత్రి 12 గంటలకు విజయనగరం రైల్వే స్టేషన్ నుండి ప్రయాణికునికి తీసుకుని వెళ్తుండగా అయ్యప్ప నగర్ లేఅవుట్ వద్ద ఆటోను ఆపి బెదిరించి కొట్టి 500 రూపాయల నగదు, రెడ్మీ సెల్ ఫోన్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఆటోను దోచుకున్నాడన్నారు. ఫిర్యాదు మేరకు 2 టౌన్ ఇన్స్పెక్టర్ టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితుడు రాంబం త్రిమూర్తులు 28 పూల్బాగ్ విజయనగరంలో అరెస్ట్ చేశారన్నారు. స్వాధీనం చేసుకున్న ఆటోమొబైల్ విలువ సుమారు 4,05,000 రూపాయలు ఉంటుందన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. 2 గంటల సమయంలో ఒక తెలియని వ్యక్తి ఆటో బేరం ఆడినట్లు, విశాఖపట్నం నుండి విజయనగరం వరకు ఆటో బేరం ఆడి 1500 బేరం ఆడుతున్నాడు. బేరం ఆడితే తెలియని వ్యక్తి కదా, కొంచెం సంకోచించిన ఆయన ఆటో నడుపుకొని ఆయన తీసుకొని వచ్చాడు. ఆయన విజయనగరం దగ్గరికి వచ్చినప్పటికీ ఎక్కడ కాదు ఇంకా దూరంకి వెళ్ళి అని చివరికి ఎవరూ లేని నిర్జన ప్రదేశంలో తీసుకుని వెళ్ళి అక్కడ ఆటో ఆపించి ఈ ఫిర్యాదుని కిందకి దిగి ఫిర్యాదు ఎవరైతే రిపోర్ట్ ఇచ్చారో వెంకనాయుడిని ముక్కు మీద, మొహం మీద పిడిగుద్దులు గుద్ది వీప్ మీద, మెడ మీద కొట్టి జోబులో ఉన్న డబ్బులు, సెల్ ఫోను, అలాగే పర్స్ అవన్నీ, డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ బలవంతంగా లాక్కున్నాడు. లాక్కొని ఆటో కూడా బలవంతంగా లాక్కొని
వస్తే చంపేస్తామని బెదిరించి ఆటో తీసుకొని వెళ్ళిపోయాడు. రిపోర్టు మన సిఐ శ్రీనివాసరావు గారు ఆ రిపోర్ట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టి దర్యాప్తు చేశారు. ముఖ్యంగా ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన సిఐ గారు చేసిన కృషి చాలా అభినందనీయం. కారణం ఏంటంటే తన ఏరియాలో ఉన్న అన్ని ప్రాంతాలని ఈ సీసీ ఫుటేజ్తో, సీసీ కెమెరాలతో ఆయన మొత్తం పర్యవేక్షణలో పెట్టి చాలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆటో కూడా సీజ్ చేసి, అలాగే ఫిర్యాదు దగ్గర నుంచి ఏవైతే లాక్కున్నాడో ఆధార్ కార్డు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, డబ్బులు అవన్నీ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి అది ఈరోజు వాళ్ళని కోర్టులో కూడా పెట్టడం జరుగుతుంది. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా దేశభక్తి స్ఫూర్తితో జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నగరంలోని పలు అధికార కార్యక్రమాలు, పరేడ్లు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నంలోని ఈఎన్సీ హెడ్ క్వార్టర్స్ కమాండ్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ప్రధాన ఉత్సవాల్లో తూర్పు నౌకాదళ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నావికాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఇండియన్ నేవీ సిబ్బంది, డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ తో పాటు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ క్యాడర్లు అత్యంత క్రమశిక్షణతో నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశ సౌరభౌమాధికారం, సముద్ర తీర రక్షణలో తూర్పు నౌకాదళం పోషిస్తున్న కీలక పాత్రను మరియు ఆత్మ నిర్భర్ భారత్ సాధనలో సాధించిన పురోగతిని ఈ సందర్భంగా కమాండర్ కొనియాడారు. Today, India advances with resolute determination towards the vision of Viksit Bharat by the year 2047, a developed and empowered nation founded upon the enduring pillars of security, self-reliance, innovation and maritime strength. In the realization of this national vision, the Indian Navy occupies a position of central importance, be it maritime security or capacity building. Towards capacity building, in parallel with operational commitments, the Eastern Naval Command has achieved significant milestones in force acquisition. In 2025 alone, the Indian Navy saw commissioning of 12 warships and submarines, of which 7 joined the Indian Eastern Naval Command. In 2026, a total of 7 warships have already been commissioned, of which 5 have joined the Eastern Naval Command. In addition to this, 10 more warships are likely to be delivered in 2026. We all witnessed the recent triple commissioning of Dunagiri, Sanshodak and Agre by our Honorable Prime Minister on 21st of June. What he said during the ceremony was extremely important and relevant. He said, and I quote, "Jis din aap nirmata honge, us din aap nirnayak bhi honge." The Eastern Naval Command has discharged its mandate with quiet professionalism and sustained operational excellence throughout the past year. Our ships and submarines have remained at the forefront of safeguarding India's maritime interests. At present, 80% of our ships are operational. Units of the command have collectively spent more than 6,300 cumulative days at sea, encompassing 39 deployments, 700 IDEPs and over 500 flotilla deployments. Our submarine squadrons have maintained high operational tempo through 72 submarine deployments. Our combat capability received a substantial impetus with the commissioning of diving support vessel INS Nistar. The ship demonstrated its submarine rescue capability during exercise Pacific Reach in September 25 and achieved saturation dive capability to a depth of 70 meters. ప్లాస్టిక్ నిషేధం చట్టాలు ఉన్నప్పటికీ సరైన అవగాహన లేక అవగాహన ఉండి అతిక్రమించడం వల్ల క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు. నిబంధనలు ఉన్న మార్కెట్లో పాలిథిన్ కవర్లు, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగం తగ్గలేదు. అధికారుల తనిఖీలు నామమాత్రంగా ఉండడం, కఠిన చర్యలు లేకపోవడంతో కొందరు వ్యాపారులు వారి ఉదాసీనతను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి విఘాతం కలిగించడంతో పాటు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఈ పరిస్థితి 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఆనుకొని ఉన్న రైతు బజార్ ఎంట్రన్స్ గేట్ వద్ద కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుంది. వినియోగదారులు ప్లాస్టిక్ కవర్ల అమ్మకం నిషేధం కదా, మరి ఎలా
ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంపెనీ అలాగంటారు, అది అక్కడ అవుతుంది సార్. అది తప్పుడు ఉండేది ఇచ్చారు సార్. అది ఏం లేదంటే ఆ మాట అలాగంటారు సార్. అది కస్టమర్ తీసుకుని మేము చెప్పాం కదా సార్. బయట అనుకోండి మామూలు ఇస్తాం కదా సార్. మామూలు ఎగస్ట్రా పెద్ద కారం అనుకోండి 10 రూపాయలు ఫైన్ తీసుకుంటాం. తినదనుకోండి అలాగే ఇస్తాం. అది పెద్దది కారం అనుకోండి 10 రూపాయలు మేము తీసుకున్నాం కదా. మేమే ఇవ్వలేం కదా సార్. మాకు వచ్చిందే 10 రూపాయలు వస్తుంది. 10 రూపాయలు ఆయనకి ఇచ్చేస్తే మనకు అవ్వదు కదా. మరీ పెద్ద కారం మేము లోన్కి వెళ్ళి కొంటాం, పెద్ద చేస్తాం సార్. అది రోడ్డు మీద వ్యాపారం ఏంటంటే కవర్లు ఇవ్వలేం కదా. తినమంటే పెద్ద వ్యాపారం వచ్చింది అనుకోండి, ఇప్పుడు తమిళనాడు కావాలనుకోండి లోన్కి వెళ్తే 10 కొనుక్కున్నాం సార్. తింటామంటే ఇవ్వగలం కానీ అది సార్. కొన్ని కస్టమర్ చేసి కొన్ని బ్యాగులు తీసుకెళ్ళారు సార్. బ్యాగులు తీసుకెళ్తారు కదా సార్. ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్లు ఏమైనా తీస్తారు కదా సార్. కొన్ని బ్యాగులు తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరైనా ఇబ్బంది పడి పని మీద ఇబ్బంది వాళ్ళకి ఇస్తాం సార్. అది అలా మహావిశాఖ నగరాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు పిలుపునిచ్చారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించారు. ముందుగా ఎన్సీసీ క్యాడెట్స్ నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. మహావిశాఖ వాసులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం అని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల దేశభక్తిని ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో ముందుకు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. బాగా కాంట్రిబ్యూట్ చేస్తూ జీవీఎంసీ సంబంధించి ఉన్న అన్ని యాక్టివిటీస్ కూడా ప్రాపర్గా నిర్వహిస్తూ ఈ సిటీ డెవలప్మెంట్కి, సిటీ మేనేజ్మెంట్కి, సిటీ ఆపరేషన్స్కి కావాల్సిన అన్ని చర్యలు కూడా మీరు తీసుకుంటున్నారు. So I convey my regards and thanks to each one of you being part of a GVMC directly or indirectly. ఈ విశాఖపట్నం సిటీనే ప్రాపర్గా మేనేజ్ చేయాలంటే, విశాఖపట్నం సిటీని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా జీవీఎంసీ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. దీని కాకుండా కూడా మీకు ప్రత్యేకంగా మీ పర్సనల్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న రెసిడెంట్ పరంగా మీరు రెండు వైపు నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒకటి ప్రొఫెషనల్ కెపాసిటీలో, ఇంకొకటి పర్సనల్ కెపాసిటీలో. పర్సనల్ కెపాసిటీలో డిసిప్లిన్ ఇన్ ద లైఫ్, ఇన్ ద పర్సనల్ లైఫ్, డిసిప్లిన్ ఇన్ ద సివిక్ లైఫ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము చాలాసార్లు చూస్తుంటాము, మున్సిపాలిటీ ఎంత ప్రయత్నం చేసినా కూడా వెన్ ద సొసైటీ కాంట్రిబ్యూట్స్, మన చెత్త ఇక్కడ పడాలి, ఉన్న వేస్ట్ ఏ విధంగా మేనేజ్ చేయాలి, మన ఇంటిలో సరిగా మేనేజ్ చేస్తున్నామా లేదా, మన ప్రొఫెషనల్ స్పేస్లో, ఆఫీస్ స్పేస్లో సరిగా మెయింటైన్ చేస్తామా లేదా, అది చూస్తేనే సిటీ క్లీన్ అయిపోతుంది. సో దీ స్మాల్ థింగ్స్ రియలీ కాంట్రిబ్యూట్ టు ద నేషన్ బిల్డింగ్. జీవీఎంసీ తరఫున చాలా వర్క్స్ చేస్తున్నాము. వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆల్సో. అర్బన్ చైల్డ్ ఫండ్లో దాదాపు 15,000 కోట్లు తీసుకురావడం జరిగింది. దాంట్లో వాటర్ సప్లై సంబంధించి కానీ, యూజీబీ సంబంధించి కానీ, అదేవిధంగా టౌన్ ప్లానింగ్లో చాలా వరకు ఎన్క్రోచ్మెంట్ సంబంధించి, అదేవిధంగా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ జోన్స్ సెటప్ చేస్తున్నాము. పబ్లిక్ హెల్త్ అడిషనల్గా వర్కర్స్ తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లా స్థాయి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పోలీస్ బ్యారెక్స్ మైదానంలో దేశభక్తిని ప్రతిబింబించేలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంకుబ్రత బాగ్చి సమక్షంలో మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించారు. ముందుగా ప్రత్యేక వాహనంపై మైదానంలో కలయి తిరుగుతూ వివిధ పోలీస్ బెటాలియన్లు, హోంగార్డ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, సైనిక వెల్ఫేర్ శకటాల నుంచి మార్చ్ పాస్ట్ను గౌరవవందనం స్వీకరించారు. 15 ఆగస్టు భాగంగా జిల్లా ప్రగతిని తెలిపే వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనను తిలకించారు. అలాగే వివిధ పాఠశాల చిన్నారులు దేశభక్తిని చాటి చెబుతూ ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా వేడుకలను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖ జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వామిని కావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా ప్రగతికి ప్రభుత్వం అందజేస్తున్న సహకారాన్ని తెలియజేశారు. జిల్లా సమగ్ర అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి సంపన్నమైన ఆరోగ్య సమాచారం, సురక్షితం, సమగ్రం, అద్భుతంగా తీర్చిదిద్దారు. అంత లైట్ ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా గత ప్రభుత్వ నిర్వాహక రాష్ట్రంలో
తలెత్తిన భూ సమస్యలను పరిష్కరించడానికి కానీ కుటుంబ క్రితం ఈ రెండేళ్ల కాలంలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రజల ఆస్తులను హరించే విధంగా ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, నాలా యాక్ట్ రద్దు చేశాం, ROI చట్టాన్ని సవరణ తీసుకొచ్చాం, ఫ్రాడ్లెంట్ రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇవ్వడం, ఆటోమేటేషన్, వాసంత భూములను రిజిస్టర్ చేసే విధంగా నామమాత్రం ఫీజుతో రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించడం వంటి అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చాం. అంతేకాకుండా NRLకు వారి యొక్క భూ హక్కులు రక్షించేలా వీడియో EKYC తప్పనిసరి చేశాం. అదేవిధంగా రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక భూ సమస్యలు మేము పరిష్కారంలో చూపాం. అవి తిరుపతి జిల్లా శెట్టిపల్లిలో మొదలైంది, అలాగే గుంటూరు జిల్లా ఉట్కూరు అవ్వచ్చు, అలాగే నంద్యాల జిల్లాలో గుట్టుపల్లి అవ్వచ్చు, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కంగుందిలో ఎన్నో 55 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కరించడం జరిగింది. ఇవన్నీ కూడా విశాఖ నగరంలో 15 ఆగస్టు వేడుకలు వాడల ఘనంగా జరిగే ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు జెండా పండుగను జరుపుకున్నారు. అందులో భాగంగా 29వ వార్డు టీడీపీ అధ్యక్షుడు ఊరికోటి గణేష్ ఆధ్వర్యంలో చందక వీధిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించారు. గణేష్ ముందుగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం స్థానిక మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడారు. ఈ ఏటా సేవా కార్యక్రమంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షులైన ఊరికోటి గణేష్ గారి ఆధ్వర్యంలో ఒక పండుగ వాతావరణంతో జరుపుకున్నాము. అలాగే పేదలకు చీరలు, తర్వాత పళ్ళు పంపిణీ చేసాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ స్వాతంత్ర వేడుకల్లో ఇలాగే ఆయన పంచుతూ ఉంటారు. మంచి సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈయన మా ఊరికోటి గణేష్ 16 సంవత్సరాల నుంచి మా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే వీధులను కూడా అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారాలు ఆదివారం కూడా ఆయన వార్డులో పర్యటించి ఆ సమస్యలు పరిష్కరిస్తున్నారు. అలాగే ఈయనకి మన టీడీపీ తరఫున టికెట్ ఇస్తే మేము తప్పకుండా గెలిపించుకుంటామని ప్రార్థిస్తూ కమిటీ సభ్యులందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మహా విశాఖలో ఆహార వృధాను అరికట్టడానికి అన్నార్తుల ఆకలిని తీర్చేందుకు నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఒక మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని జగదాంబ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, మద్దెలపాలెం జంక్షన్, గోపాలపట్నం పెట్రోల్ బంక్, గాజ్వాక జంక్షన్ వద్ద మిషన్ జ్యోతిర్మయిలో భాగంగా కమ్యూనిటీ ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేశారు. ఇవి 15 ఆగస్టు సందర్భంగా అందుబాటులోకి వచ్చాయి. ఆర్టీసీ ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ను ఏసీపీ లక్ష్మణమూర్తి ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. ఆకలి లేని విశాఖ లక్ష్యంగా ఈ కమిటీ ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాతల నుండి తాజా ఆహారాన్ని సేకరించి ఆకలితో ఉన్న నిరాశ్రయుల ఆకలి తీర్చడం వీటి లక్ష్యం అన్నారు. పోలీసులు, వాలంటీర్ల పర్యవేక్షణలో ఇవి పని చేస్తాయన్నారు. పేదవారు ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు సిపి గారు, మన పోలీస్ కమిషనర్ సిపి గారు ఒక 5 చోట్ల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ వినూత్నమైన కార్యక్రమం ఏమిటంటే పేదవారు ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఒక 5 చోట్ల ఈ ఫ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా అన్నం కానీ ఏదైనా ఫుడ్ ఉండిపోతే ఇక్కడ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడితే ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోవడం జరుగుతుంది. అది ఈరోజు ఆగస్ట్ 15 సందర్భంగా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మన ఏసీపీ గారు వచ్చి రిబ్బన్ కట్ చేసి ఈరోజు 2 గంటలకి ఓపెన్ చేయడం జరిగింది. వేల దండోలుగా జనాలు వచ్చి ఆహారం స్వీకరించడం జరిగింది. ఇదే కంటిన్యూగా ఎవరికి ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో 5 చోట్ల పెట్టారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా తరపు నుంచి సిపి గారికి కోరుకుంటున్నాం. అక్కైపాలెంలోని షాదీఖానాలో కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసేమియా పిల్లలకు అవసరమైన రక్తాన్ని సమకూర్చే లక్ష్యంతో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 100 యూనిట్ల రక్త సేకరణ లక్ష్యంగా నిర్వహించిన ఈ శిబిరంలో రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు రెహతమౌల్లా మాట్లాడుతూ తలసేమియా బాధితులను ఆదుకునే లక్ష్యంతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలా దేవుడి వల్ల
జనవరి 26th కూడా మేము చిన్న ఊర్లో ఆల్రెడీ మేము ఇలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి బ్లడ్ డొనేషన్ చేసి ఉన్నాము. అందుకని ఈసారి కూడా మనం అందరం కలిసి ఓన్లీ మా కంపానియన్షిప్ కాకుండా ఊళ్ళో అందరూ కలిసి మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి బ్లడ్ డొనేట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అబ్దుల్ కలాం ఆజాద్ షాదీఖానా అక్కైపాలెం ఆబిద్ నగర్ నందు ఈ ప్రోగ్రాం చేయటం అయింది. ఇప్పటివరకు దాదాపు 40 నుంచి 50 మంది దాకా డోనర్స్ వచ్చి రక్తం ఇవ్వడం జరిగింది. ఇన్షాల్లా ఇప్పుడు మేము సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయాలని చూస్తున్నాం. ఇంకా చాలామంది వస్తారు, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. అందరూ కలిసికట్టుగా వెళ్ళే స్వభావంతో ఉన్న ఈ స్వచ్ఛంద సంస్థలో పాల్గొనే విధంగా మా అందరికీ సహకరించినటువంటి విశాఖ ప్రజలకి మరియు ప్రతిసారి రక్తదాన శిబిరంలో మాకు వచ్చిన స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రజలకు మాకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క మోటో ఏంటంటే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటుకి తలసీమియా ఫ్రీ అనేటువంటి ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమైన నినాదంతో ఈ యొక్క శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరానికి రక్తదానకులందరికీ కృతజ్ఞతలు చెప్తూ మా యొక్క ఫౌండర్ అటువంటి ఖాజా కరీముద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు ఇంకా చేయాలని కోరుకుంటూ మీ అందరి సహకారాలు కోరుకుంటూ ధన్యవాదాలు తెలియపరుస్తాను. దక్షిణ కోస్తా రైల్వే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రైల్వే క్రికెట్ మైదానంలో దేశభక్తిని చాటి చెప్పేలా ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించింది. ఈ ఏడాది జూన్ 1న భారతీయ రైల్వేలో 18వ జోనల్ రైల్వేగా దక్షిణ కోస్తా రైల్వే కార్యకలాపాలు ప్రారంభించిన అనంతరం నిర్వహించిన తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కావడం విశేషం. వందే మాతరం గీత ఆలపనతో ప్రారంభమైన ఈ వేడుకల్లో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆర్పీఎఫ్ దళం నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పరేడ్ను పరిశీలించారు. దక్షిణ కోస్తా రైల్వేలోని వివిధ డివిజన్లకు చెందిన రైల్వే సిబ్బంది, సివిల్ డిఫెన్స్, భారత స్కౌట్స్ గైడ్స్ సభ్యుల వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జీఎం మాట్లాడారు. స్వాతంత్ర ఉద్యమంలో భారతీయ రైల్వే పోషించిన చారిత్రాత్మక పాత్రను, అలాగే స్వాతంత్రం అనంతరం దేశానికి జీవనాడిగా భారతీయ రైల్వే రూపాంతరం చెందిన తీరును వివరించారు. In the past more than 2.5 months, South Coast Railway has tried its best to achieve whatever possible for this region. We have got some very important work commissioned, and we have got some very important works like development of Visakhapatnam railway station, where we can cater for more trains. A very important work which has been sanctioned recently, and we want to do it as quickly as possible. In this financial year, we have already started, as one of our key areas is safety, which we want to incorporate, and which we want that all our passengers travel safely. So right from day one, we have focused on safety. We have commissioned already in these 2 months 2 very important stations wherein we have provided more mobility on the region. Gulipada station in Vijayawada division, wherein additional loop lines for more mobility. Conventional old signalling system has been replaced by a very high latest state-of-art technology signalling system. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఐఎస్ఎఫ్ బీజీ ప్రవీర్ రంజన్. పోలీస్ బ్యారెక్స్ మైదానంలో దేశభక్తిని ప్రతిబింబించేలా జిల్లా స్థాయి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. విశాఖలో తొలిసారిగా ఘనంగా దక్షిణ కోస్తా రైల్వే 15 ఆగస్టు వేడుకలు. మువ్వెన్నుల జెండాను ఆవిష్కరించిన దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.